because I'm going to introduce a very, very diligent, a very assiduous, and at the same time, a person who has literally worked hard from grassroots levels to achieve his dream job, that is Junior Statistical Officer. Here I introduce the star of this interview. Thank you, sir. That is Chandrasekhar. Thank you so much. Well, Chandrasekhar, thousands and lakhs of people are watching you, and they are going to get a lot of inspiration. Yes, sir. And definitely you are going to provide tons of inspiration to them. Cracking CGL is not a joke. So, ఇవాళ ఏ పర్సనాలిటీతోనైతే మనము భేటీ చేయబోతున్నామో భేటీ చేస్తున్నామో ఒక అద్భుతమైన పర్సనాలిటీ అండి. ఒక హంబుల్ బిగినింగ్, కర్నూలులో ఒక విలేజ్ లో పుడుతూ చాలా పేదరికంలో పెరుగుతూ చక్కగా చదువుతూ, కానీ అప్స్ అండ్ డౌన్స్ మాత్రం చాలా వచ్చాయండి. చంద్రశేఖర్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా వచ్చాయి. మా బీటెక్ లో తక్కువ మార్కులు వచ్చి బ్యాక్లాగ్స్ ఉంటూ, ఆ బ్యాక్లాగ్స్ కూడా 1-2 కాదు సార్, చాలా అనేకమైన బ్యాక్లాగ్స్. టు బి వెరీ ఫ్రాంక్, ఇట్ కెన్ బి 11. అలా బ్యాక్లాగ్స్ ఉంటూ కూడా మనం సిజిఎల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ జేఎస్ఓ జాబ్ని కానీ మనం సాధించగలమా? దానికి లైవ్ ఎగ్జాంపుల్ మన ముందు కూర్చున్నారు సార్ చంద్రశేఖర్ గారు. మాది కర్నూలు డిస్టిక్ సార్. కర్నూలు డిస్టిక్లో పల్లెటూరు పెద్దమరివీడు విలేజ్, గోనేండ్ల మండలం మాది. చాలా గోనేండ్ల మండలం దగ్గర చాలా చిన్న విలేజ్ మాది. అక్కడి నుంచి అక్కడ పుట్టాను. 1 to 5th క్లాస్ దాకా అక్కడే చదువుకున్నాను. 5th క్లాస్లో ఏమైందంటే నవోదయ కోచింగ్ తీసుకొని నవోదయ సీట్ కొట్టాను. ఇంటి దగ్గరనే బనవాసి అని జస్ట్ ఒక 10 kilometers ఇంటి నుంచి. 5th to 10th దాకా అక్కడ చదివాను సార్. నవోదయలో చదివాను. మంచి బేసిక్స్ మంచిగా ఉంటుంది అంత ట్యూటోరియల్ మొత్తం. అక్కడి నుంచి ఏమైందంటే మళ్ళీ తర్వాత ఇంటర్కి విజయవాడకి వెళ్ళాను. ఇంటర్కి మా నాన్న విజయవాడ శ్రీ చైతన్య చేర్పించినారు సార్. ఓకే. ఇంటర్లో మంచి స్టూడెంట్ సార్, 951 వచ్చినాయి. వెరీ గుడ్. చాలా మంచిగా అనిపించింది, కాన్ఫిడెంట్గా ఉండేటోని, అంతా బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే అసలు సినిమా స్టార్ట్ అయింది సార్. ఎంసెట్ రాశాను. ఓకే. ఎంసెట్ రాశాను. ఎస్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. ఓకే. జాయిన్ అయిపోయినాను. ఇంకా అక్కడ ఎంసెట్ లో మీకు ర్యాంక్ ఎంత వచ్చింది? 18,000 వచ్చింది సార్. ఓకే, 18,000 వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి ర్యాంక్ అండి. ఎస్ సార్. ఓకే. అక్కడ జాయిన్ అయినాను సార్. ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుందంటే మొత్తం చెట్లు, పచ్చదనం, ఎంజాయ్మెంట్ కొదవలేదు సార్. అంత ఏది మీరు ఎస్వి యూనివర్సిటీ గురించి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. ఎస్ సార్. అక్కడ ప్లేసెస్ కానీ మంచిగా చూసేకుండే ప్లేసెస్ కానీ అట్లా చాలా ఉంటాయి సార్ తిరిగేదానికి. ఓకే. మాకు ఏమైందంటే సడన్ గా ఒక పంజరంలో నుంచి పక్షి వచ్చి బయట ఉన్నట్టు అనిపించేసింది. టైం టు టైం ఏముండవు, ఈ టైంలో లేయాలి, ఈ టైంలో పడుకోవాలి, ఏముండవు సార్. ఏం రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. ఇంకా ఓకే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినాం సార్. మా ఫ్రెండ్స్ మహానుభావులు, మా కరెక్ట్ గా మేమంతా ఒకటే బ్యాచ్ కరెక్ట్ అయినాం సార్. చేస్తాను అంతే. ఇంకా నెక్స్ట్ నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాను ఏమి అవన్నీ ఏం నా మైండ్ లోకి వచ్చి ఏం లేదు. జాబ్ చేద్దాము, జాబ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుందాము, సెటిల్ అయిద్దాము, అసలు అక్కడ థాట్స్ లేవు. ఆ థాట్స్ లేకుండానే జేఎస్ఓ పోస్ట్ కొట్టేశారు అనమాట సార్. అంటే తర్వాత చాలా మారిపోయినాను సార్, చాలా మారిపోయారు. ఓకే. ఈ ఎంజాయ్మెంట్ చేస్తూ చేస్తూ మరి ఈ ఇంజనీరింగ్ ఏదైతే మీరు బాగా చదువుకుంటున్నారు, మరి ఇంజనీరింగ్ లో అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయినాయా? లేదు సార్, లేదు సార్. నాకు టోటల్ గా ఒక 1-2లో సార్, సెకండ్ సెమ్ తప్పనిస్తే ప్రతి సెమ్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్. 1 ఉంటుంది, లేకపోతే 1 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రతి సెమ్ లో ఉంది. టోటల్ గా 11 ఉన్నాయి సార్. 11 బ్యాక్లాగ్స్? ఎస్ సార్. ఓ మై గాడ్. ఇంట్లో నాన్న ఫోన్ చేసేవాడు సార్. అంటే నెక్స్ట్ ఏమనుకుంటున్నావరా ఇదని. మా నాన్నకి సార్ నేనేం చెప్తున్నా, నేను ఒక బెస్ట్ కొడుకుని సార్. ఎట్లా అంటే మా నాన్నకి చిన్నప్పుడు మంచి కొడుకు, మంచి స్టూడెంట్, ఇంటర్లో మంచి స్టూడెంట్, బీటెక్ లో మా నాన్నకి ఎలా అంటే వీనికి ఏమేమి బ్యాక్లాగ్స్ లేవు, ప్రతి సెమ్ కరెక్ట్ గా కంప్లీట్ చేసి కరెక్ట్ గా బయటకు వచ్చినాడనే తెలుసు మనకి ఇప్పటికీ. ఓకే. సో మీ నాన్నకి తెలీదు మీకు 11 బ్యాక్లాగ్స్ ఉన్నాయని? ఇంటర్వ్యూతోనే ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది మీకు ఇద్దరు అన్నలు ఇన్స్పిరేషన్ అనమాట. అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెస్ట్ లో చదివి జిఎస్టీ ఇన్స్పెక్టర్ పోస్ట్ ని సాధించి మిమ్మల్ని ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో పంపించారనమాట. సో నువ్వు కూడా లైఫ్లో మంచి ప్రాస్పారిటీని పొందాలా, ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నువ్వు కూడా పొందాలా అనేసి ఆశీర్వచనాలతో ఇక్కడ పంపించారు. సో దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? నేను అంటే జూలైలో ఇక్కడ ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాను సార్. ఓకే. ఏ జూలైలో? 23 జూలైలో సార్. ఓకే, 23 జూలైలో. కానీ క్లాసులు వినేటోని కాదు సార్. నాకు ధ్యాస అంతా అవి అయిపోయి చేసుకోవాలి ఒక తీసుకొని పెట్టుకున్నాను అంతే అంతే అంతే. అట్లా డిసెంబర్ దాకా నాకు బ్యాక్లాగ్ రావడానికి అయిపోయింది సార్. తిరుపతికి వెళ్తా అంటే వస్తాంట బ్యాక్లాగ్ రాసేసి ఇక్కడ ఉంటాంటి సార్. తర్వాత ఇంకా ఏమైందంటే ఇంకా మేలో నుంచి సార్, నేను మేలో నుంచి
గట్టి కూర్చోవాలి, మన దగ్గర టైం లేదు. అప్పుడు ఎలక్షన్ టైం సార్, మెయిన్గా 24 ఎలక్షన్స్. అప్పుడు అది ఏమైందంటే కొంచెం పోస్ట్పోన్ అయింది సార్ మన ఎగ్జామ్. మామూలుగా అయితే జూన్లో జరగాల్సింది సెప్టెంబర్లో జరిగింది. నాకు దొరికిందే ఛాన్స్ అనుకున్నాను సార్. ఈ ఛాన్స్ని మటుకు వదులుకోకూడదు, లైఫ్లో రిగ్రెట్ అవుతా అని ఫస్ట్ టైం సార్ మేలో నాకు గుర్తుంది సార్. నేను బాగా టైం టేబుల్ ఫస్ట్ టైం వేసుకొని చదివింది అప్పుడే సార్. మేలో నుంచి ఎప్పుడైతే ఫస్ట్ టైర్ 1 అటెంప్ట్ ఇస్తానో అప్పుడు దాకా సార్. మే నుంచి సెప్టెంబర్. ఎస్ సార్. అక్కడ మీ అంతరాత్మ మీతో మాట్లాడింది అనమాట. ఇప్పుడు yes, sir. డూ ఆర్ డై సిచ్యువేషన్. అంతే సార్. డూ ఆర్ డై సిచ్యువేషన్. అప్పటికి ఈ బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోయినాయి. ఎస్ సార్. అప్పటికంతా రిజల్ట్ వచ్చేసినాయి సార్, పాస్ అయిపోయినట్టు. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. అందుకే సార్ నాకు ఫ్రీ అయిపోయినా. అప్పుడు ఇంకా ఫ్రీ అయిపోయినాను సార్ నేను. 11 బ్యాక్లాగ్స్ యొక్క ఏదైతే భారం నెత్తి మీద పెట్టుకుందో ఆ 11 బ్యాక్లాగ్స్ ని చక్కగా చదివి క్లియర్ చేసేసి ఇప్పుడు బికాస్ ఎలక్షన్స్ ఉన్నాయి, పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి సెప్టెంబర్ మే నుంచి సెప్టెంబర్ దాకా సాలిడ్ గా ప్రిపేర్ అయ్యారు. ఎలా గుర్తుంది సార్ అసలు మార్నింగ్ ఈ ఒక 5 months గురించి మీరు చక్కగా డీటెయిల్ గా చెప్తే డెఫినెట్లీ ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో, ఎవరైతే ఆస్పిరెంట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని తపనుందో, వాళ్ళ డ్రీమ్ ఉందో, డెఫినెట్లీ ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కొద్దిగా డీటెయిల్ గా చెప్తాను సార్. సార్ ఒక రోజుకి 12 hours పెట్టుకున్నాను సార్, ఖచ్చితంగా నేను స్టడీ హాల్లో గడపాలి అని. 12 hours, ఎందుకంటే నా దగ్గర టైం లేదు. గడపాలి, ఎందుకంటే ఒకవేళ టైం ఉండింటే అది వేరే లెక్క సార్. నా దగ్గర టైం లేదు, డివైడ్ చేసుకున్నాను సార్ 3 hours. మ్యాథ్స్ రీజనింగ్ కి 3 hours, ఇలాగా ఇంగ్లీష్ కి 3 hours, జనరల్ అవేర్నెస్ కి 3 hours, మళ్ళీ స్టాటిక్ జీకే అని ఒక పార్ట్ ఉంటుంది సార్, దానికి 3 hours పెట్టుకునే